పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి మెగా కుటుంబం అంతా ఒక్కసారి ఏకమై జగన్మోహన్ రెడ్డిని చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పింది. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఊహించింది ఒకటైతే జరిగింది, మరొకటి హుటాహుటిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ బయలుదేరడం జరిగింది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి ఎలా చెప్పు దెబ్బ కొట్టారు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్కి ఏదో వివాదం వచ్చినట్టుగా క్రియేట్ చేసేసి, అంటే తానేమి అల్లు అర్జున్ ఏ రోజు తను వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వాలా, వైసీపీ పార్టీ కోసం ప్రచారం చేయాల, కేవలం నంద్యాల తన స్నేహితుడి కోసం ఎన్నికల ప్రచారం సమయం అయిపోయిన తర్వాత వెళ్ళాడు. సరే, అది కూడా కుటుంబాన్ని విభేదించటమే వెళ్ళటమే ఓకే, అదేదో జరిగిపోయింది. కానీ ఆ వివాదాన్ని అడ్డం పెట్టుకొని అల్లు అర్జున్ని వాళ్ళ కుటుంబాన్ని మెగాస్టార్ కుటుంబానికి దూరం చేయాలని, అల్లు అర్జున్ అభిమానులు మొత్తాన్ని వైసీపీకి లాక్కోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయోగాలు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అయితే అల్లు అర్జున్ ఈరోజు ఉదయం అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పెద్ద పోటుగాడిలాగా అల్లు అర్జున్ అరెస్టును నేను ఖండిస్తున్నా అని చెప్పడంతో పాటు ఇతగాడి కులకుష్ఠ రోగం ఉన్నటువంటి ఒక లాయర్ను కూడా అల్లు అర్జున్ కోసం పంపిస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు. అయితే ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయినటువంటి వార్తలు బయటకు వచ్చాయో వెంటనే చిరంజీవి గారు తన కుటుంబంతో సహా అల్లు అరవింద్ గారి ఇంటికి వెళ్ళారు. ఏపీలో ముఖ్యమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్ళారు. అంటే మేము కుటుంబం అంతా ఒక్కటే, మమ్మల్ని ఎవరు విడదీయలేరు, మా మధ్య ఉన్నది రక్తబంధం అన్న విధంగా చెప్పుతో జగన్మోహన్ రెడ్డి అయితే కొట్టారు. అంటే ఏదో అల్లు అర్జున్ వీళ్ళ పార్టీలో జాయిన్ అయిపోయినట్టు, అల్లు అర్జున్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా ఉన్నట్టు, లేదా కూటమి ప్రభుత్వమో తెలంగాణ ప్రభుత్వమో అల్లు అర్జున్కి వ్యతిరేకంగా ఉన్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఒకటి క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే ఇక్కడ అల్లు అర్జున్ మీద నమోదైనటువంటి కేసులో ఉన్నటువంటి సివియారిటీ వల్ల, ప్రొసీజర్స్ వల్ల అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు ఆల్రెడీ మధ్యంతర బెయిల్ ఇచ్చేసింది. ఆయన ఏమి జైలుకు పోవట్లేదు, ఇంటికి వచ్చేస్తూ ఉన్నాడు. అయితే ఈ లోపే ఎక్కడ చిన్న గ్యాప్ దొరికిద్దో, మన పుష్ప సినిమా రిలీజ్ అవుతుంటే పుష్ప సినిమా మీద ఎవరూ నెగిటివ్ ప్రచారం చేయలే. ఎవరో కొంతమంది తెలిసి తెలియక ఎవరో సినిమా అభిమానులు కొంతమంది చేసి ఉండొచ్చు, కానీ రాజకీయంగా ఎవరూ నెగిటివ్ ప్రచారం చేయలే. పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ టికెట్ రేట్లు పెంచుకోవడానికి సహకరించింది. అందులోనూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పుష్ప సినిమా టికెట్ రేట్ల విషయంలోనూ, థియేటర్ల విషయంలోనూ, షోల విషయంలోనూ అనేక రకాలుగా సహకరించారని స్వయంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేయడం మనందరం చూసాం. అంటే పుష్ప సినిమాకి అన్ని రకాలైనటువంటి సపోర్టు ప్రభుత్వం నుంచి వచ్చింది. ఏ రకమైనటువంటి వ్యతిరేకత కానీ, అడ్డు చెప్పడం కానీ, లేకపోతే అల్లు అర్జున్ ఏదో వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్ళాడని కానీ ఎక్కడ కూటమి ప్రభుత్వం ఆ యొక్క ప్రభావాన్ని సినిమా మీద ఎక్కడ చూపించాల. అదేవిధంగా అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అప్రిషియేట్ చేశారు. ఒక తెలుగువాడు ఒక నేషనల్ అవార్డు తెచ్చుకునేటువంటి స్థాయికి వెళ్ళాడు, ఇవాళ తెలుగు సినిమా స్థాయి పెరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా పాజిటివ్గా చెప్పడం జరిగింది. అయితే అవకాశాన్ని అడ్డం పెట్టుకొని కుటుంబంలో చిచ్చు పెడదామనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే కాదు, ప్రజలు 11 సీట్లతో చెప్పుతో కొట్టినా సరే ఇంకా ఆ అలవాటు మానుకోవాలి. అందుకు ఇవాళ చెప్పు దెబ్బలాగా, చెంప దెబ్బలాగా మెగా కుటుంబం అంతా, చిరంజీవి గారు తన కుటుంబం మొత్తంతో అల్లు అరవింద్ గారి ఇంటికి వెళ్ళటం, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కుటుంబంలో ఒక సభ్యుడు సమస్యలో ఉన్నాడనేటువంటి ఉద్దేశంతో వెంటనే ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్ళటం, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక్కటే, మధ్యలో ఎర్రిపప్పు అయింది జగన్మోహన్ రెడ్డి అన్న విధంగా చెప్పుతో కొట్టడం జరిగింది. పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు వైసీపీ వాళ్ళు కారు కూతలు కూస్తూ, నలుగురు పెళ్ళాలని, కార్లు మార్చినట్టు మారుస్తాడని, వాడు కుటుంబంలో ఉన్న మహిళలను కించపరుస్తూ, అల్లు అర్జున్ మావోడు అంటే ఎట్లా కుదురుద్ది? చిరంజీవి గారి సతీమణి సురేఖ గారు స్వయాన అల్లు అర్జున్కి అత్త, మేనత్త, అల్లు అరవింద్ గారి సోదరి. వాళ్ళు ఇప్పటికన్నా ఒకటే అవుతారు. కానీ ఈ తుత్తర బ్యాచ్ అంతా ఏదో అల్లు అర్జున్ వీళ్ళకి సపోర్ట్ చేస్తాడు అనుకొని, వీళ్ళ జపం చేస్తాడు అనుకొని, వీళ్ళ పార్టీలోకి వస్తాడు అనుకొని, వీళ్ళేదో తుత్తరగా అనుకోవటమే తప్ప అల్లు అర్జున్ ఎక్కడ రాజకీయాల్లోకి రాలేదు. నిన్న మొన్న రాజకీయపరమైనటువంటి కొన్ని వార్తలు వస్తే కూడా ఖండిస్తూ నేను రాజకీయాల్లోకి రావట్లేదు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఈ అరెస్ట్ని రాజకీయం చేద్దామని, దీన్ని అడ్డం పెట్టుకొని కూటమి ప్రభుత్వానికి ఏదో ఒక రకంగా విషం చిమ్ముదామని ప్రయత్నం చేసినటువంటి వైసీపీ ఆశలు అడియాసం చేస్తూ
మరోవైపు వీళ్ళు అనుకోని విధంగా మెగా కుటుంబం అంతా ఏకతాటి మీదకి వచ్చి అల్లు అర్జున్కి సంఘీభావం ప్రకటించడం, కుటుంబానికి తోడుగా ఉండటం, ధైర్యంగా ఉండటం, అదేవిధంగా సాయంత్రానికల్లా ఇది ఒక టీ కప్పులో తుఫాను లాగా దాదాపు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ వచ్చింది. ఈలోపు అవసరమైతే పూర్తిస్థాయి బెయిల్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఇక ఉండకపోవచ్చు, అల్లు అర్జున్ జైలుకి వెళ్ళడం కూడా ఇక ఉండకపోవచ్చు.